గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 4వ తరగతి 3వ పాఠము వినాయక చవితి గురించి తెలుసుకుందాము. అందరికీ వినాయక చవితి పండుగ గురించి తెలుసా అమ్మా? వినాయక చవితి రోజు మనం ఏం చేస్తాము? ప్రతి పండుగ రోజు మనము కొత్త బట్టలు వేసుకొని బంధుమిత్రులతో సంతోషంగా ఉంటాము. వినాయక చవితి రోజు మట్టి వినాయకుడిని చేసుకొని మనము పూజా మందిరంలో పెట్టి పూజ ఘనంగా నిర్వహించి పండుగ చేసుకుంటాము. అలాగే మండపాలలో పెద్ద పెద్ద వినాయకులని పెట్టి 9 రోజులు 11 రోజులు వాటికి పూజలు చేసి మనం నిమజ్జనం చేస్తాము. అవునా? వినాయక చవితి చూడండి, ఇక్కడ బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఇక్కడ ఉన్న బొమ్మ ఏంటి నాన్న చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ బొమ్మను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈ ఫోటోలో ఉన్న దేవుళ్ళు ఎవరు? అమ్మవారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? బోనాల పండుగ జరుగుతుంది. అవునా? ఏమున్నాయి ఇక్కడ? డప్పులు, బోనాలు. అందరూ మహిళలు బోనాలు ఎత్తుకొని, అమ్మలు, మన అమ్మాయి వయసున్న వాళ్ళందరూ బోనాలు ఎత్తుకున్నారు, డప్పులు కొడుతుంటే అందులో డాన్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బోనం వండుతున్నారు. అవునా? ఇక్కడ చూడండి, ప్రశ్నలకు జవాబులు చెప్పండి. బొమ్మ చూడండి, ఇది ఏ పండుగకు సంబంధించింది? బొమ్మ ఏ పండుగకు సంబంధించింది నాన్న? బోనాల పండుగకు సంబంధించింది. బొమ్మ ఆధారంగా బోనాలు పండుగ ఎట్లా జరుపుకుంటారో ఊహించి చెప్పండి. ఏముంది? బోనాల పండుగ ఎలా జరుపుకుంటారు? పొద్దున్నే లేచి మంచిగా అమ్మ వాళ్ళు అన్ని పనులు చేసుకొని కుండలో పొయ్యి పైన బెల్లపన్నం వండుతారు. అవునా? దానికి మంచిగా బంతిపూలు చుట్టి ఆ కుండలని డెకరేట్ చేసి దాన్ని ఏమంటారు? కుండలో మనము బెల్లపన్నం వండడాన్ని ఏమంటారు నాన్న? బోనం అని అంటారు. దానికి మొత్తం పువ్వులు వేపాకులతో దాన్ని డెకరేట్ చేసి అది తలపైన పెట్టుకొని దానిని అమ్మవారి గుడికి తీసుకెళ్తారు. అమ్మవారికి ఆ బోనంని సమర్పించి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారు. మంచిగా డాన్సులు చేసుకుంటూ నృత్యాలతో అక్కడికి వెళ్తారు. మీ ఊర్లో కూడా ఇట్లా ఏ పండుగలు జరుపుకుంటారు? మా ఊర్లో కూడా బోనాల పండుగ జరుపుకుంటారు. చాలా ఆడంబరంగా చేస్తారు. మీ ఊర్లో చేసుకుంటారా? మనము సమ్మక్క సారక్క జాతరకు వెళ్తాము. ఇంకేంటి నాన్న? మల్లన్న దేవుని జాతరకు వెళ్తాము. ఇక్కడ ఏం చేస్తాం నాన్న? బోనం వండుకొని దేవుళ్ళకి సమర్పించి మళ్ళీ తిరిగి వచ్చి మనం మిగిలిన వంటకాలన్నీ చేసుకొని తింటాము కదా. అలాగే బోనాల పండుగ కూడా జరుపుకుంటారు. ఉద్దేశం: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. ఆ పండుగ విశేషాలు, పండుగ ప్రాధాన్యతను, సంస్కృతిని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మనం జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైనది ఏంటి? వినాయక చవితి. మనం ఏ పండుగ చేసుకోవాలన్నా ముందుగా వినాయకునికి నమస్కరించి మొదలు పెట్టండి అంటారు. అవునా? వినాయకుడు అంటే ఎవరు? విఘ్నాలు ఇచ్చేవాడు, చదువుని ఇచ్చేవాడు. ఓకేనా? సో అతని పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.